ఏపీ లిక్కర్ స్కామ్లో కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఎంత విలువైన వ్యక్తి అనేది అందరికీ తెలుసు. అయితే తాజాగా ఆయన సిట్ విచారణలో కొన్ని కీలకమైన వ్యక్తుల పేర్ల గురించి, ముఖ్యంగా అక్కడ జరిగిన స్కామ్ గురించి కొన్ని పూర్తి వివరాలు అయితే బయట పెట్టడంతో ఇప్పుడు చాలామంది కూడా భయపడుతున్నట్టు సమాచారం అయితే తెలుస్తుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే మొత్తం ఏపీ లిక్కర్ స్కామ్ అంతా కూడా బయటికి ఎక్స్పోజ్ అయిపోయింది. అంటే అందులో ఎవరెవరున్నారు, ఎంత వాటా ఉంది, ఎవరెవరు దేనికి సంబంధించి ఏ వర్క్ చేశారు, ఎవరు దేంట్లో వాటాదారులు, ఆ డబ్బులు తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారు అనే దాని మీద పూర్తిగా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి నిన్న సిట్ విచారణలో పూర్తి విషయాలు బయటికి వెల్లడించినట్టు మీడియా అంతా కూడా చాలా పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతుంది. ఇప్పటి వరకు కూడా మనం ముఖ్యంగా చూసుకుంటే ఏపీ లిక్కర్ స్కామ్లో మనకి తెలిసిన ముగ్గురు నలుగురు వ్యక్తులు ఎవరు అనంటే, మొదటగా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, రెండోది ఎంపీ మిథున్ రెడ్డి, మూడోది విజయసాయి రెడ్డి, ఆ తర్వాత బ్యాక్డ్రాప్లోనది వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి గారు అనేటట్టు కొన్ని పేర్లు అయితే వినిపించాయి. కానీ నిన్న కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి విచారణకు హాజరైన తర్వాత ముఖ్యంగా విచారణలో అడిగిన పోలీసులు సమాధానాలకి చాలా వరకు కూడా తను సమాధానం చెప్పడం అయితే జరిగింది. అయితే ఇక్కడ పోలీసులు అడిగిన మొదటి ప్రశ్న ఏంటంటే, ఏపీలో లిక్కర్ స్కామ్ అనేది జరగడానికి ముఖ్యంగా ఏపీలో ఈ లిక్కర్ కొత్త విధానం అమ్మడానికి దానికి ప్రధాన కారణం ఎవరు, అసలు ఆ ప్లాన్ చేసింది ఎవరు అని చెప్పింది ఆ ప్లాన్ చేసింది ఎవరు అనేటట్టు పోలీసులు అయితే ఒక కీలకమైన ప్రశ్న అడగడం జరిగింది. దానికి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి కొంతమంది పేర్లు కూడా చెప్పినట్టు కొంత సమాచారం అయితే వినిపిస్తుంది. ఇక్కడ ముఖ్యంగా ఇప్పటి వరకు ఏవైతే ముగ్గురు నలుగురు వ్యక్తుల పేర్లు కీలకంగా ఉన్నాయో అవి కాకుండా ఇంకా కొత్తగా ముగ్గురు వ్యక్తుల పేర్లు అయితే కీలకంగా వినిపించాయి, ఇంకా ఉన్నాయని కూడా తెలుస్తుంది. అందులో ముఖ్యంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి సలహాదారునిగా పనిచేసిన సజ్జల రామకృష్ణారెడ్డి గారు కీలకమైనట్టు చెప్పడం అయితే జరిగింది. రెండోది ముఖ్యంగా వైవి సుబ్బారెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి కొడుకు వైవి విక్రాంత్ రెడ్డి కూడా అందులో ఉన్నట్టు కొంత సమాచారం అయితే వినిపిస్తుంది. ఇంకా ఇవి కాకుండా ఇంకా చాలామంది ఉన్నారు అని చెప్పి, ముఖ్యంగా విజయసాయి రెడ్డి గారు ఏదైతే నేను ఆ లిక్కర్ స్కామ్కి నాకు సంబంధం లేదు, నేను ఒక్క రూపాయి కూడా ముట్టలేదని చెప్పి ఏదైతే విజయసాయి రెడ్డి గారు చెప్తున్నారో అది తప్పు, అందులో ఆయన వాటా కూడా ఉంది అని చెప్పి చెప్పడం అయితే జరిగింది. ఏపీ లిక్కర్ స్కామ్లోనే కీలకంగా ఇంతమంది వ్యక్తులు ఉంటే మరి సపరేట్గా మళ్ళీ అందులో ఒక పార్ట్ కింద డిజిలరీస్ ఏవైతే ఉన్నాయో దానికి కూడా చాలా భారీ స్థాయిలో అవకతవకలు జరిగాయి, అవినీతి జరిగాయని చెప్పి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి నిన్న సిట్ విచారణలో కొన్ని కీలకమైన వ్యక్తుల పేర్లు చెప్పడం, ఆ స్కామ్కు సంబంధించిన వివరాలు అనేవి బయట పెట్టడం జరిగింది. ఇంకా పోలీసులు అంటే మొన్న సాయంత్రం హైదరాబాద్లోని శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయడం, ఆ తర్వాత సిట్ కార్యాలయానికి తీసుకెళ్లడం, అక్కడి నుంచి కూడా దశల వారీగా విడతల వారీగా ముఖ్యంగా విచారణ చేసుకుంటూ రావడం అయితే జరిగింది. నిన్న సాయంత్రం అయ్యేటప్పటికి పూర్తిగా కూడా విచారణ అనేది కంప్లీట్గా క్లోజ్ అయ్యింది. ఇంకా విచారణ చేయవలసింది అయితే ఇంకా చాలా ఉంది, దానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది అని చెప్పి సిట్ అధికారుల దగ్గర నుంచి మీడియా అంతా కూడా ప్రచారం అయితే జరుగుతుంది. అయితే ఇక్కడ ముఖ్యంగా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి పూర్తిగా కూడా ఆయన కేవలం గతంలో కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారికి ఐటీ సలహాదారునిగా పనిచేసి ఈ ఏపీ లిక్కర్ స్కామ్కు సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా ప్రతి ఒక్కటి చూసుకోవడం అయితే ఆయనే జరిగింది. ఒక రకంగా కర్త కర్మ క్రియ అంతా కూడా ఆయనే. మిగిలిన వ్యక్తులందరూ కూడా సలహాలు సూచనలు ఇంకా బ్యాక్డ్రాప్లో ఉండడం జరిగిందే ఇంకా బ్యాక్డ్రాప్లో ఉండడం అయితే జరిగింది తప్పితే ముందు ఉన్నది మాత్రం ఖచ్చితంగా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అని చెప్పి తేలిపోవడం అయితే జరిగింది. మరి ముందు రోజుల్లో ఈ ఏపీ లిక్కర్ స్కామ్కి సంబంధించి ఇప్పటికే కూడా 18,860 కోట్లకు పైగా అవినీతి జరిగిందని చెప్పి మీడియా అంతా కూడా ప్రచారం జరుగుతుంది. మరి ఇంకా ఎంత జరిగింది లేదా ఇంకా తక్కువ జరిగింది అనే పూర్తి వివరాలు అయితే తెలియవలసి ఉంది. కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని అయితే పోలీసులు అయితే అరెస్ట్ చేయడం జరిగింది, ఆల్రెడీ జైల్లో ఉంచడం కూడా జరిగింది. ఇక్కడ లిక్కర్ స్కామ్కి సంబంధించి విచారణలు కూడా వరుస పెట్టి జరుగుతున్నాయి. ఇంకా ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, ముఖ్యంగా ఈ ఏపీ లిక్కర్ స్కామ్కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు కానీ, విజయసాయి రెడ్డి గారు కానీ, ముఖ్యంగా సజ్జల రామకృష్ణారెడ్డి కానీ, వైవి విక్రాంత్ రెడ్డి కానీ వీళ్ళందరూ కూడా వీళ్ళు కూడా ఇందులోకి ఇన్క్లూడ్ అవుతారా, వీళ్ళు కూడా ఇందులో అరెస్ట్ అవుతారా లేదనేది మనం అయితే చూడాలి. ఒక రకంగా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అయితే మాత్రం పూర్తి వివరాలు వెల్లడించినట్టు మనకు తెలుస్తుంది.